నమస్తే వెల్కమ్ టు 10 మార్క్స్. SSMB 29 ప్రాజెక్ట్ విషయంలో చాలా సీక్రెసీ మెయింటైన్ చేస్తున్నారు డైరెక్టర్ రాజమౌళి. ఈ మ్యాగ్నమ్ ఓపస్ సినిమాలో మహేష్ బాబు ఇప్పటివరకు చేయని రోల్లో కనిపిస్తారని న్యూస్ వైరల్ అవుతోంది. అంతేకాదు సౌత్ ఆఫ్రికాలో మహేష్ బాబు చేసే అడ్వెంచర్స్ నెవర్ బిఫోర్ రేంజ్ లో ఉంటాయని తెలియటంతో ఫుల్ ఎక్సైట్ అవుతున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్. SSMB 29 సినిమాకి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. ఈ సినిమాలో మహేష్ బాబు ఇప్పటివరకు చేయని పవర్ఫుల్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. నేచర్, మిస్టరీ ఎలిమెంట్స్ ఛేదించే మోస్ట్ డేంజరస్ విలన్ తో పోరాడే సాహసోపేతమైన అన్వేషకుడిగా మహేష్ బాబు క్యారెక్టరైజేషన్ ఉంటుందని సమాచారం. మహేష్ క్యారెక్టరైజేషన్ ని ఇండియానా జోన్స్ అండ్ ఆఫ్రికన్ అడ్వెంచరస్ క్లాసిక్స్ నుంచి ఇన్స్పైర్ అయినట్లు తెలుస్తోంది. దీనిపై గతంలోనే క్లారిటీ ఇచ్చారు రైటర్ విజేంద్ర ప్రసాద్. మహేష్ విలన్ కి మధ్య వచ్చే బ్యాటిల్ ఎపిసోడ్స్ నెవర్ బిఫోర్ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు రాజమౌళి. ఇందుకోసం బాడీ డబుల్స్ ను కూడా మహేష్ అవాయిడ్ చేయడంతో తన క్యారెక్టరైజేషన్ పై ఫుల్ ఎక్సైట్ అవుతున్నారు అభిమానులు. అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచరస్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకి సంబంధించి మరో న్యూస్ వైరల్ అవుతోంది. SSMB 29 వర్కింగ్ టైటిల్ తో వస్తోన్న ఈ మూవీ లేటెస్ట్ షెడ్యూల్ కి రెడీ అవుతోంది. నిన్నటి వరకు వినిపించిన కెన్యా షెడ్యూల్ క్యాన్సిల్ చేసుకుని నెక్స్ట్ షెడ్యూల్ కోసం సౌత్ ఆఫ్రికా వెళ్లనుంది. ఈ మంత్ 3rd వీక్ లో మొదలయ్యే ఈ షెడ్యూల్ ని టాంజానియా సెరిగెంటి ఫారెస్ట్ లో ప్లాన్ చేశారట రాజమౌళి. అక్కడే మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ పై కీ యాక్షన్ ఎపిసోడ్స్ తెరకెక్కిస్తారు అని సమాచారం. హైదరాబాద్, ఒడిషా షెడ్యూల్స్ ని సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేసుకున్న మహేష్ రాజమౌళి సినిమా లేటెస్ట్ షెడ్యూల్ కి రెడీ అవుతోంది. 1000 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కాశీ, వారణాసికి ఇంపార్టెన్స్ ఉన్నట్లు ఇప్పటికే హింట్ కూడా ఇచ్చేసింది రాజమౌళి టీం. ఇందుకోసం హైదరాబాద్ లో ఓ భారీ సెట్ వేస్తున్నారు. సినిమా కథాంశాన్ని మలుపు తిప్పే చోట కాశీ, వారణాసి ఎపిసోడ్స్ ఉంటాయని సమాచారం. మొత్తంగా మహేష్ బాబు సినిమాలో రాజమౌళి ఎంత సీక్రెసీ మెయింటైన్ చేస్తున్నా చిన్నగా లీక్ అవుతోన్న అప్డేట్స్ SSMB 29 పై ఎక్స్పెక్టేషన్స్ ని పీక్స్ కి తీసుకెళ్తున్నాయి. గేమ్ చేంజర్ డిజాస్టర్ మూవీతో మెగా ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేసిన రామ్ చరణ్ పెద్ద సినిమా విషయంలో ఫుల్ అటెన్షన్ తో ఉన్నారు. నెక్స్ట్ ఇయర్ తన బర్త్డేకి రిలీజ్ కి ఫిక్స్ చేసిన రామ్ చరణ్ ఈ సినిమాని జెట్ స్పీడ్ లో పరుగులు పెట్టేస్తున్నారు. అనుకున్న డెడ్ లైన్ కే సినిమాని పూర్తి చేసి తన నెక్స్ట్ లైనప్ మీద ఫోకస్ పెట్టాలని చూస్తున్నారట గ్లోబల్ స్టార్. రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్ లో వస్తోన్న సినిమా పెద్ది. రూరల్ బ్యాక్ డ్రాప్ లో మల్టీ స్పోర్ట్స్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ సినిమా పక్కా షెడ్యూల్స్ తో సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ కంప్లీట్ చేసుకుంటోంది. ఇప్పటికే 3 షెడ్యూల్స్ కి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న పెద్ది ఫిక్స్ చేసుకున్న డెడ్ లైన్ కే సినిమాని ఫినిష్ చేసేందుకు తెగ కష్టపడుతోంది. ఈ విషయంలో మెగా అభిమానుల్ని డిసప్పాయింట్ చేయకూడదని డిసైడ్ అయిన రామ్ చరణ్ పెద్దిని అనౌన్స్ చేసిన డేట్ కే రిలీజ్ చేయాలని బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ తో స్పీడ్ చూపిస్తున్నారు. గేమ్ చేంజర్ సినిమా పూర్తి చేయడానికి 3 ఏళ్లు టైం తీసుకున్న రామ్ చరణ్ పెద్ది విషయంలో ఆ పొరపాటు చెయ్యను అంటున్నారు. ఆచార్య, గేమ్ చేంజర్ సినిమాల బాక్సాఫీస్ రిజల్ట్ మెగా ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేయడంతో పెద్ది సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. జెట్ స్పీడ్ లో షూటింగ్ కంప్లీట్ చేసుకుంటోన్న పెద్ది సినిమా షూటింగ్ ని నవంబర్లోగా పూర్తి చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు డైరెక్టర్ బుచ్చిబాబు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియంలో సినిమా క్లైమాక్స్ సీన్స్ తెరకెక్కించబోయే పెద్ది టీం ఆ తర్వాత షెడ్యూల్ కోసం నాసిక్ వెళ్తారని సమాచారం. అనుకున్న టైంకే పెద్ది సినిమాని కంప్లీట్ చేసి తన నెక్స్ట్ లైనప్ మీద ఫోకస్ పెట్టాలని డిసైడ్ అయ్యారు రామ్ చరణ్. నవంబరులోగా పెద్ది సినిమా కంప్లీట్ అయితే డైరెక్టర్ సుకుమార్ తో సినిమాని పట్టాలెక్కించాలని చూస్తున్నారట రామ్ చరణ్. అఫీషియల్ గా అనౌన్స్ అయిన సుకుమార్, రామ్ చరణ్ ప్రాజెక్ట్ పై అందరిలోనూ హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. రంగస్థలం తర్వాత వస్తున్న సినిమా కావడంతో సుక్కు చరణ్ సినిమాపై చాలా క్యూరియస్ గా ఉన్నారు మెగా ఫ్యాన్స్. ఇటు పుష్ప 2 తర్వాత బ్రేక్ తీసుకున్న సుకుమార్, రామ్ చరణ్ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్, ప్రీ ప్రొడక్షన్, కాస్టింగ్ ని ఫైనల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు జరిగిందో లెక్క, ఇక నుంచి జరగబోయేది మరో లెక్క అంటోంది నిధి అగర్వాల్. కెరీర్ స్టార్టింగ్ లో ప్రామిసింగ్ హీరోలతో సినిమాలు చేసినా కలిసిరాని లాక్. పవన్ కళ్యాణ్, ప్రభాస్ పాన్ ఇండియా సినిమాలతో వస్తుందని కాన్ఫిడెంట్ గా ఉంది. మరి నిజంగానే వీరమల్లుతో నిధి అగర్వాల్ ఫేట్ మారబోతుందా? రాజాసాబ్ తర్వాత వరుస సినిమాలతో బిజీ అవుతుందా? సవ్యసాచి, మిస్టర్ మజ్ను సినిమాల్లో అక్కినేని బ్రదర్స్ తో జోడీ కట్టినా నిధి అగర్వాల్ కి అంత క్రేజ్ రాలేదు. ఇస్మార్ట్ శంకర్ లో ఓ రేంజ్ లో గ్లామర్ షూట్ చేసిన నిధికి ఆఫర్లు మాత్రం రాలేదు. ఈ క్రూషియల్ టైంలోనే బంపర్ ఆఫర్ అందుకుంది నిధి అగర్వాల్.
హరిహర వీరమల్లు సినిమాలో పవన్తో స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్ అందుకుని ఒక్కసారిగా ట్రెండ్ అయింది. అంతేకాదు పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ రాజాసాబ్లో వన్ ఆఫ్ ది హీరోయిన్ గా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అవుతోంది ఈ గ్లామర్ గర్ల్. నిధి అగర్వాల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నటించిన సినిమా హరిహర వీరమల్లు అనేక వాయిదాలు దాటుకుని ఫైనల్లీ ఈ నెల 24న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా విడుదల కోసం 5 ఏళ్లుగా వెయిట్ చేస్తోంది నిధి అగర్వాల్. సినిమాలో రాజకుమారిగా నటించిన నిధి ఆ పాత్ర కోసం చాలా హార్డ్ వర్క్ చేశాను అంటోంది. 5 ఏళ్లుగా ఒకే లుక్ మెయింటైన్ చేశాను అని, సినిమా కోసం యాక్షన్ సీక్వెన్స్ కూడా ప్రాక్టీస్ చేసినట్లు చెప్పింది. పవన్ కి తనకు మధ్య వచ్చే సీన్స్ అద్భుతంగా వచ్చాయని చెప్తూ హ్యూజ్ ఫ్యాన్ బేస్డ్ ఉన్న పవర్ స్టార్ తో ఒక్క సినిమా చేసినా అది 100 సినిమాలతో సమానమని వీరమల్లుపై నెక్స్ట్ లెవెల్లో హైప్ పెంచేస్తోంది నిధి. జూలై 24న వీరమల్లుతో వస్తోన్న నిధి అగర్వాల్ ఇయర్ ఎండింగ్ లో ది రాజాసాబ్ మూవీతో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తానంటోంది. ప్రభాస్ మారుతి కాంబినేషన్ లో వస్తోన్న రాజాసాబ్ సినిమాలో వన్ ఆఫ్ ది హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటిస్తోంది. విఎఫ్ఎక్స్ కారణంగా డిలే అవుతూ వస్తోన్న ఈ సినిమా డిసెంబర్ 5న విడుదల కానుంది. ఈ సినిమాలో ప్రభాస్ కాంబినేషన్లో వచ్చే తన సీన్స్ లో ఎక్కువ యాక్షన్ సీన్స్ లేకపోవడంతో తాను నిజమైన ప్రభాస్తో స్క్రీన్ షేర్ చేసుకున్నానని రాజాసాబ్ పై ఫుల్ ఎగ్జైట్ అవుతూ డార్లింగ్ ఫ్యాన్స్ కి అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది నిధి. నిధి అగర్వాల్ చాలా కష్టపడుతోంది. రిలీజ్ కి రెడీగా ఉన్న హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్స్ ఓవైపు, ప్రభాస్తో చేస్తున్న రాజాసాబ్ సినిమా మరోవైపు. ప్రజెంట్ నిధి అగర్వాల్ ఆశలన్నీ ఈ 2 పాన్ ఇండియా సినిమాల మీదే. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వీరమల్లు సినిమాపై బోలెడన్ని హోప్స్ పెట్టుకుంది. ఈ సినిమా కోసం 5 ఏళ్లుగా వెయిట్ చేసిన నిధి ఈ ఇయర్ ఎండింగ్ లో ప్రభాస్ ది రాజాసాబ్తో సందడి చేసేందుకు రెడీ అవుతోంది. చేతిలో 2 పెద్ద స్టార్ హీరోల సినిమాలు ఉండడంతో ఇక నుంచి తన ఫేట్ మారుతుందని ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉంది ఈ బ్యూటీ. మరి చూడాలి వీరమల్లు రాజాసాబ్లో నిధి అగర్వాల్ కి సక్సెస్ తీసుకొచ్చేది ఎవరో. జస్ట్ అనౌన్స్మెంట్ తోనే గ్లోబల్ వైడ్ అటెన్షన్ క్రియేట్ చేసింది అల్లు అర్జున్ అట్లీ ప్రాజెక్ట్. సైలెంట్ గా ముంబైలో మొదలైన షూటింగ్ కి స్మాల్ బ్రేక్ ఇచ్చిన బన్నీ ప్రెసెంట్ యుఎస్ వెకేషన్ లో ఫ్యామిలీతో చిల్ అవుతున్నారు. వైరల్ అవుతున్న అల్లు అర్జున్ యుఎస్ ఫొటోస్ చూసిన జనాలు మాత్రం బన్నీ అక్కడికి వెళ్ళింది కేవలం వెకేషన్ కోసం మాత్రమే కాదు, స్వామి కార్యం స్వకార్యం పూర్తి చేసేందుకేనని డిస్కస్ చేసుకుంటున్నారు. అట్లీ డైరెక్షన్ లో వస్తున్న అల్లు అర్జున్ 22వ సినిమా ఎప్పుడూ ఏదో ఒక టాపిక్ తో ట్రెండ్ అవుతూ వస్తోంది. సినిమా బడ్జెట్, కాస్టింగ్ ఇలా టాపిక్ ఏదైనా ఈ సినిమా గురించి వైరల్ అవుతున్న న్యూస్ తో ఫుల్ ఎక్సైట్ అవుతున్నారు ఆడియన్స్. నాట్స్ ఇన్విటేషన్ తో యుఎస్ వెళ్లిన అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో ఫుల్ క్వాలిటీ టైం స్పెండ్ చేస్తున్నారు. యూనివర్సల్ స్టూడియోస్ హాలీవుడ్ దగ్గర బన్నీ తన కిడ్స్ తో దిగిన ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోస్ లోని బన్నీ లుక్స్ కి ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్. అట్లీ సినిమాలో తన ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉంటుందో ఇన్ డైరెక్ట్ బన్నీ హింట్ ఇచ్చేశాడు అంటున్నారు ఆడియన్స్. అల్లు అర్జున్ యుఎస్ కు వెళ్లింది కేవలం వెకేషన్ కోసం మాత్రమే కాదు, అట్లీ సినిమాకి సంబంధించిన షెడ్యూల్ కోసమే అనే న్యూస్ వైరల్ అవుతోంది. సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతా కొలెక్కి రావడంతో ముంబైలో సైలెంట్ గా షూటింగ్ స్టార్ట్ చేసిన బన్నీ అట్లీ నెక్స్ట్ షెడ్యూల్ ని యుఎస్ లో ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. 1 మంత్ వరకు యుఎస్ లోనే లాంగ్ షెడ్యూల్ జరుపుకోనుందట అల్లు అర్జున్ అట్లీ సినిమా. మరోవైపు ఇప్పటివరకు ముంబైలో చేసిన షూటింగ్ కి సంబంధించిన విఎఫ్ఎక్స్ అవుట్పుట్ క్వాలిటీ చెక్ చేసేందుకు యుఎస్ వెళ్లారా అని మాట్లాడుకుంటున్నారు జనాలు. సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న బన్నీ అట్లీ సినిమాలో అల్లు అర్జున్ క్యారెక్టరైజేషన్ పై ఫుల్ ఎక్సైట్ అవుతున్నారు ఫ్యాన్స్. రీసెంట్ ఈవెంట్స్ లో డిఫరెంట్ లుక్స్ లో బన్నీ కనిపించడం, షూటింగ్ సైలెంట్ గా జరుగుతుందనే నిర్ణయానికి వచ్చేశారు ఆడియన్స్. ప్యారలల్ స్పేస్ కాన్సెప్ట్ తో వస్తోన్న ఈ సినిమాలో అల్లు అర్జున్ 4 డిఫరెంట్ క్యారెక్టర్లో కనిపిస్తారు అనే న్యూస్ అట్లీ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తోంది. కెరియర్ లో ఫస్ట్ టైం డబుల్ రోల్ కి మించి ఏకంగా 4 క్యారెక్టర్స్ చేస్తున్నాడని తెలియడంతో ఫుల్ ఎక్సైట్ అవుతున్నారు ఐకాన్ స్టార్ అభిమానులు. వైరల్ అవుతోన్న విశ్వంబర స్టోరీ లైన్ మోస్ట్ ఇండియన్ సెలబ్రిటీలుగా ప్రభాస్, సమంత, మోనికా పాట కోసం ఎంతో కష్టపడ్డానన్న పూజా హెగ్డే, బింబిసార 2 పై క్లారిటీ ఇచ్చిన వశిష్ఠ, ఫోటోలొద్దు బ్లెస్సింగ్స్ ముద్దంటున్న బాలీవుడ్ కపుల్. ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి విశ్వంబర సినిమా స్టోరీకి సంబంధించిన న్యూస్ వైరల్ అవుతోంది. 14 లోకాలను దాటుకుని హీరోయిన్ ని భూమికి తీసుకొచ్చే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కిందని డైరెక్టర్ ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు. ప్రముఖ మీడియా సంస్థ
ఆర్మార్క్స్ కండక్ట్ చేసిన సెలబ్రిటీల సర్వేలో జూన్ నెలకు సంబంధించి మోస్ట్ పాపులర్ మేల్ స్టార్ గా ప్రభాస్, ఫీమేల్ స్టార్ గా సమంత టాప్ ప్లేస్ దక్కించుకున్నారు. దీంతో ఈ న్యూస్ ని తెగ వైరల్ చేస్తున్నారు ప్రభాస్, సమంత అభిమానులు. కూలీ సినిమాలో మోనికా పాట కోసం ఫిజికల్ గా ఎంతో హార్డ్ వర్క్ చేశానన్నారు పూజా హెగ్డే. కాలికి గాయమైన తర్వాత తాను చేసిన హై మూమెంట్స్ ఉన్న సాంగ్ అని, ఈ పాటకి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ కి స్పెషల్ థ్యాంక్స్ చెప్పింది. క్రేజీ స్టార్ క్యాస్ట్ నటించిన ఈ సినిమా ఆగస్టు 14న విడుదల కానుంది. పర్దా నుంచి విడుదలైన థీమ్ సాంగ్ ఎత్ర నార్యస్తు పూజ్యంతే లిరికల్ సాంగ్ ఆకట్టుకుంటోంది. డిఫరెంట్ సోషియో ఫ్యాంటసీ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమా ఆగస్టు 22న విడుదల కానుంది. విజయ్ సేతుపతి, నిత్యా మీనన్ కాంబినేషన్లో వస్తున్న సార్ మేడం ట్రైలర్ ఆకట్టుకుంటోంది. పాండిరాజ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఈ నెల 25న థియేటర్స్లోకి వస్తుంది. బింబిసారా 2 సినిమా తాను డైరెక్ట్ చేయడం లేదని క్లారిటీ ఇచ్చారు వశిష్ఠ. పార్ట్ 2ని అనిల్ పదురి తెరకెక్కిస్తున్నట్టు, ఈ విషయంపై కళ్యాణ్ రామ్తో మాట్లాడి ఒక అండర్స్టాండింగ్ వచ్చినట్లు చెప్పారు. మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ బింబిసారా 2 త్వరలోనే మొదలు కానుంది. ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వితౌట్ హర్, విత్ హర్ అంటూ స్పెషల్ ఇమోజిస్ యాడ్ చేసిన వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. బాలీవుడ్ స్టార్ కపుల్ కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా తమ పాప విషయంలో గోప్యత పాటించాలని అభిమానులకి, మీడియాకి విజ్ఞప్తి చేశారు. ఫోటోలు వద్దు, బ్లెస్సింగ్స్ కావాలని కోరింది ఈ జంట. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ మంచి మనసు చాటుకున్నారు. ఇండస్ట్రీలోని 650 మంది స్టంట్ మ్యాన్లకు ఇన్సూరెన్స్ చేయించారు. ప్రస్తుతం అక్షయ్పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు అంతా. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న శ్రీలీల తాను లవ్లో ఉన్నానని వస్తోన్న రూమర్స్ కి క్లారిటీ ఇచ్చారు. నేను ప్రేమలో ఉన్నానని అంతా అనుకుంటున్నారు, కానీ నేనెలా ప్రేమలో పడగలను? ప్రతిసారి అమ్మ నాతో ఉంటోంది, అయినా ఈ విషయంలో రూమర్స్ ఆగడం లేదు అన్నారు. ఇది వాటి 10 మ్యాక్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బై బై.